హలో నమస్తే. ఇప్పుడే ఊరుకో పటేల మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. తేజ కంచర్ల, ఖుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన మూవీ ఊరుకో పటేల. వివేక్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే, పటేల్ అనగా ఊరి సర్పంచ్ కొడుకు. చిన్నప్పటి నుండి చదువు అబ్బక ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అప్పటి నుండి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతూ చీకొట్టించుకుంటాడు. బాగా డబ్బు ఉండటం, సర్పంచ్ కొడుకు అవటం ఊళ్ళో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్లిలో అక్షర అనగా ఖుష్బూ చౌదరిని చూసి ప్రేమిస్తాడు. ఆమె డాక్టర్ అని తెలవటంతో ఎలాగైనా సరే ప్రేమించి పెళ్లాడాలని కొడుకు కోసం ఆ డాక్టర్ తో మెడికల్ క్యాంప్ పెట్టిస్తాడు సర్పంచ్. మెడికల్ క్యాంపు సమయంలో ఇద్దరు దగ్గరవుతారు. ఒక యాక్సిడెంట్ లో అక్షరాన్ని కాపాడబోయి పటేల్ గాయపడతాడు. దీనివల్ల పటేల్ కి ఒక కాలు సచ్చుబడి పోతుంది. అయితే అక్షర పటేల్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దీనికి రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయి. ఒక రోజు అక్షర పుట్టినరోజని హాస్పిటల్లో పూజ ఉందని పటేల్ ని రమ్మంటారు. పటేల్ అక్కడికెళ్ళగా అక్షర కుటుంబం ఒక మనిషిని చంపుతుంది. అలాగే పటేల్ ను కూడా చంపబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పటేల్ షాక్ అయ్యి అక్కడి నుండి తప్పించుకోవాలనుకుంటాడు. మరి పటేల్ అక్షర కుటుంబం నుండి తప్పించుకున్నాడా? అసలు అక్షర ఫ్యామిలీ పటేల్ ని ఎందుకు చంపాలనుకుంది? అక్షర ఫ్యామిలీ అసలు చంపింది ఎవరిని? అక్షరాని పటేల్ పెళ్లి చేసుకుంటాడా? అతని ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఊరుకో పటేల సినిమా థ్రిల్లింగ్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఊళ్ళో జరిగే పనులు, పటేల్ అక్షరాన్ని చూస్తాం, అతని అమ్మట పడతాం, ఇద్దరు ప్రేమలో పడేది చూపిస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఐప్ పెంచుతాడు. ఇక సెకండ్ హాఫ్ అంతా అక్కడి నుండి పటేల్ ఎలా తప్పించుకున్నాడు, అసలు అక్షర ఫ్యామిలీ పటేల్ ని ఎందుకు టార్గెట్ చేసింది, ఇక మూవీ అయిపోతుందన్న టైంలో రెండు ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు. ఇక ఈ ట్విస్టులను ప్రేక్షకులు అసలు ఊహించరు. ఇక ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కమర్షియల్ సినిమా లాగే అనిపిస్తూ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ నుండి ఈ సినిమా ఆసక్తిగా సాగుతూ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచుతుంది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తాడు. నటుల పర్ఫార్మెన్స్. తేజ కంచర్ల కొంచెం గ్యాప్ తీసుకొని ఊరుకో పటేల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంత ఫుల్ ఎనర్జీతో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక సెకండ్ హాఫ్ లో ఎలా తప్పించుకోవాలనే భయపడే పాత్రలో అదరగొట్టాడు. ఇక ఊరుకో పటేల సినిమా తన భుజాలపైనే మొత్తం నడిపించాడు. ఖుష్బూ చౌదరి క్యూట్ గా నటించి మెప్పించింది. తెలుగు అమ్మాయి కాకపోయినా గాని తెలుగు అమ్మాయిలా కనిపించి మెప్పించింది. ఇక పటేల్ తండ్రి పాత్రలో గోపిరాజ్ రమణ నటించి మెప్పించాడు. సుదర్శ్, చెమ్మక్ చందర్ అక్కడక్కడ నవ్వించారు. ఇక మిగతా నటినట్లు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అంతా రాత్రిపూటే ఒకే హాస్పిటల్లో జరగటం, దానికి తగ్గట్లే సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్ఫెక్ట్ గా సరిపోతున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించాయి. పాటలు యావరేజ్ అనిపించాయి. రొటీన్ కథకి కొత్త స్క్రీన్ ప్లే జత చేస్తే మొదటి సినిమాతోనే బాగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం మీద ఊరుకో పటేల సినిమా ప్రేమించిన అమ్మాయి తన కుటుంబం హీరోని ఎందుకు చంపాలనుకుంటుంది అని కామెడీ థ్రిల్లింగ్ గా చూపించారు. కామెడీ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.